హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వచ్చేటప్పటికి డే 11 ఆఫ్ డైలీ వ్లాగింగ్. చాలా సన్నీగా ఉంది అండ్ ఈవినింగ్ కూడా చాలా బాగుంది. సో టుడే వచ్చేటప్పటికి మనము బీచ్కి అయితే వెళ్దాము. మాకు దగ్గరలో ఒక బీచ్ అయితే ఉంది. సో ఆ బీచ్కి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం, మంచిగా డిన్నర్ చేద్దాం. సో మంచిగా ఇక్కడ బాగుంటుంది అనమాట, బెస్ట్ ఉంటుంది అనమాట సన్సెట్ అయ్యేది. సో అది నేను మంచిగా మీకు చూపిస్తాను. లాస్ట్ వరకే చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. చలో. ఇది మా రూమ్మేట్ కొనుక్కున్న న్యూ కారు, కియా కార్నివాల్ మోడల్. సో చూడండి, మనకి ఇండియాలో కూడా కియా కార్స్ చాలా ఉంటాయి. సో అది ఎవరి దగ్గర ఉందా లైక్ కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా చూసారు ఇండియాలో ఈ మోడల్ ఉందో లేదో. బ్యూటిఫుల్ ఉంది కార్ అయితే మాత్రం, చాలా బాగుంది. చూడండి, అసలు కొత్త కారు, వన్ వీక్ కూడా కాలేదు తీసుకొని. చాలా బాగుంది చూడండి కారు. అండ్ ఈ డిజైన్ చూడండి, ఫ్రంట్లో సూపర్ ఉంది కదా అసలు. అండ్ ఈ లైట్ ఫినిష్ అయితే మాత్రం ఎక్సలెంట్, అసలు సూపర్ ఉంది. ఇప్పుడు లోపలికి అయితే పోయి లోపల కూడా చూద్దాం. ఫస్ట్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకుందాం. ఇండియాలో చాలామంది పెట్టుకోరు, బట్ మ్యాండేటరీ రూల్ అనమాట. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆర్ కూర్చునేటప్పుడు సీట్ బెల్ట్ అయితే పెట్టుకుందాం. సో హీఈస్ మై ఫ్రెండ్, ఈస్ ద ఓనర్ ఆఫ్ ద న్యూ కార్. సో yeah, what is the model? Kia? Yeah, it's a Kia Carnival. Okay, super. 2025. 2024 model? Okay, Yeah. okay. What's the specialty in this car? So this is a totally hybrid model. This has a 2.5 liter hybrid engine. ఓకే, ఈ కార్ డిస్ప్లే చూడండి ఎంత పెద్దగా ఉందో. స్టీరింగ్ బ్యాక్ సైడ్ నుంచి ప్యాసింజర్ కూర్చునేంత వరకు అయితే ఉంది కంప్లీట్గా. అండ్ ఇందులో చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. పార్కింగ్ మోడ్, డ్రైవింగ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోదాం, డైరెక్ట్గా బీచ్కి అయితే వెళ్ళిపోదాం. చలో. ఇప్పుడే బీచ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మీరు డిస్ప్లేలో చూడండి, ఒక ఐలాండ్లా ఉంటుంది అనమాట మనం వెళ్ళే రూట్. బట్ అవతలకి వెళ్ళిన తర్వాత అయితే కంప్లీట్గా బీచ్ అయితే ఉంటుంది. సో ఈ బీచ్ స్పెషాలిటీ వచ్చేటప్పటికి ఏంటంటే, సో ఇది లేక్ ఏరియా, ఒక సరస్సు అనమాట. బట్ బీచ్ అంటే మనకి సముద్రం అనుకుంటాం కానీ కాదు. సో ఈ లేక్కి అవతల సైడ్ కెనడా ఉంటుంది అండ్ యువతల సైడ్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ అయితే ఉంటుంది. ఈ బీచ్ స్పెషాలిటీ వచ్చేటప్పటికి ఇది మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ సిటీకి. ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట. క్యాంపింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, కయాకింగ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్. ఇక్కడ చాలామంది అయితే ఈవినింగ్స్ వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ వీకెండ్ వచ్చిందంటే మాత్రం చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఫ్యామిలీస్ కానీ, పిల్లలు కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కానీ, వర్కౌట్లు చేసే వాళ్ళు కానీ చాలామంది అయితే వస్తూ ఉంటారు. కానీ బీచ్కి వచ్చినప్పుడు దాని దగ్గర నుంచి వచ్చే సౌండ్, అలల సౌండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరే వినండి. సో మొత్తానికైతే బీచ్కి వచ్చేసాము. అసలు మామూలుగా లేదు. మీకు ఎలా కనిపిస్తుందో చూడండి బ్యాక్ సైడ్, కానీ చాలా బాగుందన్నమాట. ఇంకా సన్సెట్ అయ్యే టైం కదా, ఈవినింగ్. చాలా బాగుంది చూడండి, అసలు ఎంత బాగుందో చూడండి. ఇది యాక్చువల్లీ ఇది బీచ్ అంటే లైక్ సముద్రం కాదు, ఒక రివర్ అనమాట. కానీ చాలా పెద్ద రివర్. సో మీకు చిన్నప్పుడు చదువుకుని ఉంటారు, ప్రపంచంలోనే 5 అతిపెద్ద సరస్సులు ఉంటాయని చెప్పేసి. అది ఒకటి అనమాట. దీన్ని లేక్ ఏరియా అని చెప్పి అంటారు. సో ఇది మాకు దగ్గరలోనే ఉందన్నమాట. అండ్ మీరు చూస్తున్నారు కదా, సో ఇది కంప్లీట్గా నేను యూఎస్ సైడ్ ఉన్నాను. సో అవతల సైడ్ వచ్చేటప్పటికి కెనడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ రివర్కి మధ్యలోనే ఈ బార్డర్ అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అయితే చేశాను. సో ఇది స్నోలో కంప్లీట్గా ఏంటంటే ఫ్రోజన్ అయిపోయింది. సో ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ లాస్ట్లో ఇస్తాను. సో ఎవరైనా చూడండి, చూడకపోతే. సో చాలా బాగుంటుంది అనమాట. మొత్తం బీచ్ అంతా ఫ్రోజన్ అయిపోతే దాని మీద నడిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఒక వీడియో అయితే చేశాను, చూడండి. సో చాలా బాగుంది చూడండి, ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా క్లియర్గా ఉన్నది వాటర్ అయితే మాత్రం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంతమందే ఉన్నారు కానీ చూడండి ఇక్కడ. సో ఆల్రెడీ గార్డ్స్ కూడా ఉన్నారనమాట, ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి. సో ఎందుకంటే కిడ్స్ కూడా ఉన్నారనమాట, ఆడుకుంటున్న వాళ్ళు. ప్రశాంతంగా ఉంటుంది అసలు. అబ్బా, ఎంత బాగుందో అసలు ఫీల్ కదా. చూడండి ఆ అలల సౌండ్, ఆ పక్షులు,
ఆ సన్ అయితే చూడండి అసలు బ్యూటిఫుల్ థింగ్ అనమాట. ఇంతకంటే బ్యూటిఫుల్ ఇంకే ఉంటుంది చెప్పండి. కూర్చోడానికి ఎక్కడికక్కడ టేబుల్స్ అయితే పెట్టుకున్నారనమాట. సో ఎందుకంటే లైక్ ఎవరైనా వచ్చి డిన్నర్ కానీ లేదా స్నాక్స్ తీసుకొని వచ్చి తింటారు కదా, చాలా బాగుంది. ఇక్కడ కూడా గార్డ్ యాక్చువల్గా ఉండాలి, బట్ అక్కడే ఉన్నారు కాబట్టి పీపుల్ అంతా, సో అక్కడే పెట్టాడు. కానీ మావా ఈ బీచ్కి వచ్చి అలాగ ఈ బీచ్లో సౌండ్స్ అన్నీ వింటూ ఉంటే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతాం అనమాట. సో వైజాగ్ బీచ్ నాకు చాలాసార్లు అనమాట, ఎన్నిసార్లు వెళ్ళారో నాకే తెలీదు. చాలా బాగుంటుంది అసలు, చాలా అంటే చాలా. మాకు పక్కనే కాబట్టి శ్రీకాకుళము, వచ్చిన ప్రతిసారి బీచ్కి వెళ్ళకుండా ఉండే సమస్య లేదనమాట. ఎప్పుడు వచ్చినా సరే వైజాగ్ ఆ బీచ్లో అయితే సో చూడాల్సిందే. ఆర్కే బీచ్లో ఆ పల్లీలు కానీ ఏదో ఒకటి తినేసి వెళ్ళాల్సిందే అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంది చూడండి. అక్కడ ఆకాశంలో మబ్బులు ఉన్నాయి, బట్ ఆ బ్యాక్ సైడ్లో సన్ ఉన్నాయి అనమాట. లైట్గా రేస్ పడుతున్నాయి. అసలు ఎంత బాగుందో వ్యూ అయితే మాత్రం, చాలా చాలా బాగుంది. అసలు బెస్ట్ సన్సెట్స్ కానీ ఇది ఇంత మంచిగా ఎప్పుడు చూడలేదన్నమాట. చాలా బాగుంటాయి యూఎస్లో సన్సెట్స్ అయితే మాత్రం. సో ఇది చూపిస్తా చూడండి, లాస్ట్ వరకు మీరు చూస్తే నేను టైం ల్యాబ్స్ పెట్టి మరీ చూపిస్తాను. అదిరిపోద్ది అనమాట, ద బెస్ట్. ఇక్కడ ఒక చేప కొట్టుకొచ్చేసింది పాపం, మళ్ళీ లోపలికి వెళ్ళలేకపోయిందేమో, చచ్చిపోయింది చూడండి. అసలు బతికేలేదు, కంప్లీట్గా చచ్చిపోయింది. ఇప్పుడైతే అలాగా కాళ్ళు పెట్టుకుందాం వాటర్లో. అబ్బా ఎంత చల్లగా ఉన్నాయి కదండి, భలే వస్తున్నాయి అలలు అయితే మాత్రం. చాలా బాగుంది అసలు. ఈ బీచ్కి వస్తే ఏంటో మాత్రం నేను చిన్న పిల్లాడిని అయిపోతాను, ఈ అలలతో ఆడుకోవచ్చు అనమాట. ఇట్లా చూడండి అసలు. బయటికి వెళ్దాం. అసలు ఎంత బాగుందో చూడండి, ఎక్సలెంట్ ఉందన్నమాట వ్యూ అయితే మాత్రం. భలే ఉంటుంది అసలు ఈ బీచ్లో ఆడుకుంటుంటే మాత్రం. అబ్బా ఓడి అమ్మ, చాలా పెద్దలు వస్తుంది చూడండి. ఎవరైనా బీచ్కి వెళ్తే మాత్రం లోపల వరకు వెళ్ళడానికి అయితే ట్రై చేయొద్దు, జస్ట్ పైన మాత్రమే. సో మన వైజాగ్లో కూడా ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటి అయితే ఎప్పుడు వెళ్ళొద్దు. ఎంత బాగుంటుంది చూడండి, చాలా బాగుంది చూడండి అసలు. అమ్మో అసలు ఇచ్చి పడేసింది వ్యూ అయితే మాత్రం. లైట్గా చీకటి అయ్యే కొద్దీ అసలు వ్యూస్ మాత్రం భలే వస్తున్నాయి చూడండి. అక్కడ మబ్బులు బాగున్నాయి కానీ లేకపోతే మాత్రం ఇంకా బాగుంటుంది అసలు. చూడండి ఆ దూరంగా సన్ రైజ్ ఎలా పడుతున్నాయో. మై గాడ్, ఇవి ట్రై చేస్తారు ఎప్పుడైనా, లైక్ ఇది ఉంటుంది కదా, కానీ చాలా బాగుంది, చాలా ప్లెయిన్గా ఉంది చూసారా. ఈ వాటర్లో మనం చిన్నప్పుడు వేసేవాళ్ళం, ఎంతమందికి గుర్తుందో. ఇప్పుడు వేద్దాం చూద్దాం వెళ్తుందో లేదో. అమ్మా సరిగ్గా వెళ్ళదు ఇది, ఇంకోటి వేద్దాం. సో ఇది కూడా కప్పు గెంతులు అనేవాళ్ళం మేము, సరిగ్గా వెళ్ళట్లేదు, బట్ చిన్నప్పుడు వేసేవాళ్ళం. ఇంకో ట్రై చేద్దాం, లాస్ట్ వన్. ఓ మై గాడ్, మిస్ అయింది. సో ఇది పబ్లిక్ బీచే కానీ చూడండి అసలు కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి పెట్టారు. అండ్ బట్ సోలార్ ఫెన్సింగ్తో చూసారా, మొత్తం సోలార్ టాప్ ఉంది కంప్లీట్గా. ఎన్ని ఉన్నాయో అన్ని దగ్గరలో మొత్తం సోలారే అనమాట చూడండి. అండ్ అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి.
ఇప్పుడు సన్సెట్ చూద్దామని చెప్పేసి ఈ బీచ్లోనే వేరే లొకేషన్ సైడ్ అయితే వచ్చేసాము. సో ఆ లొకేషన్ చూడండి అసలు ఎంత బాగుందో. అసలు సన్ ఎంత గోల్డెన్ కలర్లో ఉన్నాడో చూడండి అసలు. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. అండ్ ఈ టైం వచ్చేటప్పటికి గోల్డెన్ టైం అని చెప్పి అంటారు. సో గోల్డెన్ హవర్స్ అని చెప్పేసి ఈ టైంలో కంప్లీట్గా అనమాట మొత్తం బీచ్ లొకేషన్ ఉన్నదంతా ఎల్లో కలర్గా అండ్ ఆరెంజ్ కలర్గా మారిపోతుంది. సో ఇప్పుడైతే సన్సెట్ని మీకు టైం ల్యాప్స్ పెట్టి మరీ చూపిస్తా చూడండి. ఎలా అనిపించింది సన్సెట్? మామూలుగా లేదు కదా. సో ఇప్పుడైతే సన్సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆన్ ది వేలో వెళ్ళి అయితే ఏదైనా డిన్నర్ చేయడమో కానీ లేదంటే ఇంటికైతే పార్సల్ అయితే తీసుకెళ్ళమని చేస్తాను. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం చలో. సో గ్యాస్ కొట్టిద్దామని చెప్పి కంట్రీ ఫేర్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు పిజ్జా తీసుకుందామని చెప్పేసి డామినోస్కి అయితే వచ్చాము. సో ఆన్లైన్లో ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాము. సో మా ఫ్రెండ్ అయితే తీసుకురావడానికి అయితే లోపలికి వెళ్ళాడు. సో డిన్నర్కి అయితే ఈరోజు పిజ్జా. యప్. సో ఎలా అనిపించింది వీడియో మీకు? సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.